ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 31 మంది ఐఏఎస్ల అధికారుల బదిలీ జరిగింది. ఇక పలువురు డైరెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్గా కేవీఎన్ చంద్రశేఖర్ బాబు ఉన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్గా మంజీర్ జిలానీ సమూన్, ఇక ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవి సుభాష్, ఏపీఎస్ పీడీసీఎల్ సీఎండీగా శివశంకర్ లోతేటి, పౌర సరఫరాల శాఖ వైస్ చైర్మన్గా ఎస్ ఢిల్లీరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పి రంజిత్ బాషా, హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీగా అరుణ్ బాబు ట్రాన్స్ఫర్ అవటం జరిగింది. సో ఇక కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా చక్రధర్ బాబు, వ్యవసాయ శాఖ డైరెక్టర్గా మనజీర్ జిలానీ సామూన్, ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవి సుభాష్, ఏపీఎస్ డీసీఎల్ సీఎండీగా శివశంకర్ లోతేటి, వీళ్ళు ప్రజెంట్ అయితే పౌర సరఫరాల వైస్ చైర్మన్గా ఎస్ ఢిల్లీరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పి రంజిత్ బాషా, హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీగా అరుణ్ బాబు, సీసీఎల్ఏ సెక్రటరీగా జేవి మురళి, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా టిఎస్ చేతన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్గా బి నవ్య, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, ఐఎండ్పిఆర్ డైరెక్టర్గా కెఎస్ విశ్వనాథన్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా గోవిందరావు, ఏపీఎస్సీ కమిషన్ సెక్రటరీగా ఎస్ చిన్నరాముడు, ఏపీ ట్రాన్స్కో జేఎండీగా జి సూర్యసాయి ప్రవీణ్ చంద్, బాపట్ల జాయింట్ కలెక్టర్గా ఎస్ఎన్ భావన, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా సి విష్ణుచరణ్, వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఎస్ఎస్ శోభిక, ఏపీ మ్యారిటైమ్ బోర్డు సీఈఓగా అభిషేక్ కుమార్, నంద్యాల జాయింట్ కలెక్టర్గా కొల్లబత్తుల కార్తీక్, పారిశ్రమల శాఖ డైరెక్టర్గా శుభం బన్సల్, ఏలూరు జాయింట్ కలెక్టర్గా అభిషేక్ గౌడ, కర్నూలు జాయింట్ కలెక్టర్గా నూరుల్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్గా రాహుల్ మీనా, కాకినాడ జాయింట్ కలెక్టర్గా అపూర్వ భరత్, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా మౌర్య భరద్వాజ్, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ సెక్రటరీగా సహదిత్ వెంకట్ త్రివినాగ్, ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కొమ్మిశెట్టి మురళీధర్, లెదర్ ఇండస్ట్రీస్ అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీగా ప్రసన్న వెంకటేష్, స్టెప్ కమిషనర్గా ఎస్ భరణి, అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా తిరుమని శ్రీపూజ, వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ అవటం జరిగింది. ఇక ఈ భారీ ఎత్తున కూడా ట్రాన్స్ఫర్ల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, భారీ ఎత్తున కూడా ఏపీలో ట్రాన్స్ఫర్లు జరిగినట్లు అర్థమవుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో వరుసగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వరుసగా బదిలీలు చేస్తున్నారు. గతంలో 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన అంశం చూసాం. తర్వాత ఐపీఎస్ అధికారుల బదిలీ వరుసగా జరుగుతున్నాయి. అయితే నేడు 31 మందిని ఏకంగా ఐఏఎస్ అధికారులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడం, వివిధ రకాల కారణాలతో వీరిని బదిలీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా 2017 సంవత్సరంలో ఐఏఎస్ గా ఎంపికైన కెఎస్ విశ్వనాథన్ ను ఐఎన్పిఆర్ డైరెక్టర్ గా నియమించారు. ఏదైతే సమాచార శాఖ ప్రభుత్వ విభాగాల్లో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కీలక పాత్రకు సరైన అధికారిని నియమించారని ప్రచారం జరుగుతుంది. ఈయన 2017కు సంబంధించిన ఐఏఎస్ అధికారిని నియమించారు. రేణు, వరుసగా ఈ బదిలీలు ఏదైతే చూడాలనో ఈ పరిపాలనా సౌలభ్యం కోసం చేసిన బదిలీలుగా చూడొచ్చు. ఏదైతే ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవి సుభాష్ నియమించారు. ఎందుకంటే ఏపీపీఎస్సీ గత ప్రభుత్వంలో విమర్శల పాలైంది. తర్వాత ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ కోర్టు వ్యవహారాలు ఇవన్నీ ఉండడంతో ఒక సమర్థవంతమైన అధికారిని నియమించాలనే ఉద్దేశంతో సీఎం నియమించినట్టు ప్రచారం జరుగుతుంది. రేణు, పౌర సరఫరాల శాఖకు కూడా ఢిల్లీరావు నియమించారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా గతంలో జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన రంజిత్ బాషాని నియమించారు. హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీగా అరుణ్ బాబు నియమించారు. సీసీఎల్ఏ ఏదైతే రెవెన్యూకి సంబంధించిన ప్రధాన కీలకమైన విభాగం సీసీఎల్ఏ సెక్రటరీగా జేవి మురళి, ఈయన గతంలో జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. ఈయన నియమించడం జరిగింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ గా బి నవ్యాన్ని నియమించారు. ఎయిర్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, ఐఎన్పిఆర్ డైరెక్టర్ గా కెఎస్ విశ్వనాథన్, పౌర సరఫరా శాఖ డైరెక్టర్ గా గోవిందరావు, ఏపీఎస్సీ కమిషన్ సెక్రటరీ గా ఎస్ చిన్నరాముడు ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకి అత్యంత అనుకూలంగా ఉంటారు. ఈయన గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించారు. అయితే ఇతను సెలెక్టెడ్ ఐఏఎస్ అధికారి, ఈయనకు కీలక శాఖ అప్పగించారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఏపీలో భారీగా కూడా పరిపాలనా సౌలభ్యం కోసం కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అనేవి జరిగినట్లుగా చూడాలి.